తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఇప్పుడు మనం చిన్న చేపల ఫిష్ కర్రీ తయారు చేసుకుందాం. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను 3 స్పూన్లు. చేపల కూర కర్రీ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 మెంతులు వేస్తున్నాను. కొంచెం మెంతులు చిటపటలాడిన తర్వాత 3 ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు అవి వేసేద్దాం. ఈ ఉల్లిపాయల్ని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. 2 స్పూన్లు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 ఇలాచి, ఓ స్పూను గసగసాలు. ఇవి మిక్సీ చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, రుచికి సరిపడినంత. ఈ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఇందాక పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, అది కూడా పచ్చిగానే చేసాం కదా, ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా కొంచెం వేయించుకుందాం ఈ ఆనియన్స్తో పాటు. ఆ స్పైసీస్ వేసుకున్న దాంట్లోనే ఒక టమాటా ప్యూరీ తీసుకుందాం. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి అన్నీ సిమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం, ఆయిల్ పైకి తేలే వరకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి తగినంత కారం, కొంచెం కరివేపాకు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు పోసాను. ఒక 10 నిమిషాల పాటు ఈ చింతపండు పులుసుని సిమ్లో పెట్టి మరగనిద్దాం. చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసి కలిపి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఇది ఇప్పుడు పులుసు మరుగుతుంది. ఇప్పుడు పులుసు మరుగుతుంది కదండి, ఇందులో ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసేద్దాం. చేప ముక్కలన్నీ వేసాం కదా, ఒకసారి ఇలా కలుపుకుందాం. గరిటె పెడితే విరిగిపోతాయి, అందుకని ఇలా దాకా కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ పాటు కుక్ చేద్దాం. తీసేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వావ్, బాగా కుక్ అయిపోయింది. చక్క ఫిష్ కూడా ఉడికిపోయింది, బాగా పులుసు. ఈ కన్సిస్టెన్సీలో మనం ఉప్పు చూసుకున్నాము, కరెక్ట్గా సరిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉప్పు సరిపోతే కలుపుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఒకసారి కలుపుకుందాం ఇలాగా. నాకు ఈ పులుసు సరిపోతుంది, అందుకే ఫిష్ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ.